ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ సరళిని మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ దగ్గర నుంచి చూస్తున్నారు. ఇప్పటికే పలు పోలింగ్ కేంద్రాలు సందర్శించి అక్కడ ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఓటర్ల సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఆయన ఏమేమి చేశారు, ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి సర్లే ఎలా ఉంది అని మనతో పాటు పంచుకోవడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, రెండో విడత పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా కొనసాగుతోంది? పొద్దున్న 7 గంటలకు మనకు రెండో విడత పోలింగ్ మన జిల్లా మొత్తం కూడా స్టార్ట్ అయినాయి. 7 మండలాల్లో చేసుకుంటున్నాము. చాలా సాఫీగా, చాలా శాంతియుతంగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతున్నాయి. 7 గంటల నుంచే ప్రజలందరం కూడా ఓటు వేయడానికి చాలామంది వచ్చేసారు. మనకు యావరేజ్గా 30% పైన ఆల్రెడీ పోలింగ్ అయిపోయినాయి. కొన్ని ప్రాంతంలో 50% పైన కూడా అయినట్టు మాకు రిపోర్ట్స్ అందుతున్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే ఈసారి కూడా మొదటి విడత చూసుకున్నా కానీ మనకు 80% పైగానే పోలింగ్ నమోదైంది. అయితే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి దృష్టి సారించారు? గతంలో ఇప్పుడు మొదటి విడత ఎన్నికల్లో కొంత కేసులు కూడా నమోదు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈసారి భద్రత ఎట్లా ఉంది? అంటే మొదటి విడత కేసెస్లో కూడా ఆఫ్టర్ పోలింగ్ అని జరిగినవియే కానీ పోలింగ్ టైంలో జరిగినవి ఏం కావు. ఆఫ్టర్ పోలింగ్ ఉప సర్పంచ్ అని అయిన తర్వాత ఊర్లో చిన్న చిన్న లోకల్ పాలిటిక్స్ వాళ్ళు చేయడం వల్ల జరిగినవి. పోలింగ్ టైంలో ఎటువంటి ప్రాబ్లం నాకు మొదటి విడత కూడా రాలేదు. అయితే కూడా మనం పాత దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అని 2 రకంగా మనం నిర్ణయం చేసుకోవడం జరిగింది పోలీస్ వాళ్ళతో కలిపి. సో ఎక్కడెక్కడ మనకు హైపర్ సెన్సిటివ్ అనుకున్నామో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం కానీ, వెబ్ కెమెరా ద్వారా మనకు వెబ్ కాస్టింగ్ చేయడం కానీ, వీడియోగ్రఫీ చేయడం కానీ, పోలీస్ వాళ్ళని సిబ్బందిని ఎక్కువ పెట్టడం కానీ, స్ట్రైకింగ్ ఫోర్సు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, మా ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగినాయి. ఇది రొనాల్డ్ రోస్ చెప్తున్నటువంటి వివరాలు. రెండో విడత పోలింగ్కు సంబంధించి ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ అలాగే వీటన్నిటితో కూడా పర్యవేక్షిస్తున్నట్టు చెప్తున్నారు. అట్లాగే తొలి 2 గంటలలో 30% పైగా కూడా పోలింగ్ నమోదైనట్లుగా ఆయన చెప్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో లాగానే 80% పైగా పోలింగ్ ఈసారి కూడా నమోదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే మొత్తం 4 జిల్లాల్లో 596 గ్రామ పంచాయతీలకు ఈసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా 113 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీనిలో మిగిలినటువంటి 400 పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో, అలాగే వనపర్తి జిల్లాకు సంబంధించి అమరచింత, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చేసరికి శాంతినగర్, వడ్డేపల్లి, ఐజా అలాగే మల్దకల్ మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తంగా ఈ 4 జిల్లాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్కు సంబంధించి పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు సగటున 30 పైగా వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచి బారులు తీరి ఇక్కడ ఓటింగ్ నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా 80% పైగా పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు కూడా ధీమాగా ఉన్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.